ఈచ్ పర్సన్స్ బాడీ ఈజ్ డిఫరెంట్. కొందరికి ఫస్ట్ కొలెస్ట్రాల్ ఫామ్ కావచ్చు, కొందరికి ఫస్ట్ ఒబిసిటీ కావచ్చు, కొందరికి ఫస్ట్ డయాబెటీస్ రావచ్చు. మీ దేహం ప్రవృత్తి ఎలా ఉంటుందో, ఆ భాగం ఏది వీక్ ఉంటుందో అది ఫస్ట్ జరగచ్చు, తర్వాత ఇంకొకటి యాడ్ ఆన్ కావచ్చు, ఒకటే సివియర్గా ఉండొచ్చు. సో డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ. డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసుకునే దానికి ఏ రూట్ తీసుకుంటారనేది ప్రతి ఒక్కరి దేహం పైన డిపెండెంట్ ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్ హార్ట్ దగ్గర కాకుండా బ్రెయిన్ దగ్గర జరిగినప్పుడు, బ్రెయిన్ ఒక భాగానికి రక్త ప్రసారం లేకుండా బ్రెయిన్ సెల్స్ చనిపోతే దాన్ని ఏమని పిలుస్తాము? స్ట్రోక్ అని పిలుస్తాం. సో దేహంలో రైట్ సైడ్ బాడీని లెఫ్ట్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ బాడీని రైట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. సో మీకు రైట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి కానీ ఈ డిపాజిట్స్ వల్ల సర్క్యులేషన్ కాకుండా ఉంటే స్ట్రోక్ అయితే మీ లెఫ్ట్ సైడెడ్ పెరాలిసిస్ జరుగుతుంది అండ్ వైస్ వర్సా. సో ఏ భాగంలో అయినా ఇలాంటి స్ట్రోక్ జరగచ్చు. ఇంకా ఒక రూట్ ఏంటి? రక్తంలో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్తోనే గ్లూకోజ్ కలిసిపోవచ్చు. సో రక్తంలో నీళ్ళ భాగం ఒకటి ఉంటుంది, దాన్ని ప్లాస్మా అని పిలుస్తారు. అలాగే సెల్స్ ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. ఇవి ఇమ్యూనిటీ కోసం పనిచేసే WBC. అలాగే ప్లేట్లెట్స్, డెంగ్యూ వచ్చినప్పుడు తగ్గిపోతాయి అవి ప్లేట్లెట్స్. దాని పని ఏంటి? బ్లడ్ క్లాటింగ్, అంటే దెబ్బ తగిలితే రక్త ప్రసారం ఆగేదానికి క్లాట్ చేసేలాంటిది ప్లేట్లెట్స్. సో దాంట్లో ఎర్ర రక్త కణాలకే వెళ్ళి గ్లూకోజ్ అటాచ్ అయిపోతే అప్పుడు ఏ రోగం అని పిలుస్తాము? డయాబెటీస్ అని పిలుస్తాం. వెరీ ఇంపార్టెంట్ ఫార్ షుగర్ ఉన్న వాళ్ళకి దీన్ని బాగా అర్థం చేసుకోండి. మామూలుగా అందరూ బ్లడ్ చెక్ చేసేది ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్, తినే ముందు, తిన్న తర్వాత. అది ఏం చెప్తుంది? మీ రక్తంలో ఉన్న నీళ్ళ భాగంలో ఎంత చక్కెర ఉంది అనేది మాత్రమే తెలుస్తుంది. అది ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. మీరు తిన్నప్పుడు ఎక్కువ అవుతుంది, అలా తిరిగి వస్తే తక్కువ అవుతుంది, పడుకొని లేస్తే ఎక్కువ ఉంటుంది. ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. మీ రక్తంలో గ్లూకోజ్ సెల్స్కి పీల్చుకునేది ఆ నీళ్ళ భాగంలో ఉన్నదాని నుంచి. సో అది ఎక్కువ తక్కువలో అవుతూనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే గ్లూకోజ్ రక్తంలో చాలా ఎక్కువ ఉంటుందో బ్లడ్ సెల్స్కి ఇది వెళ్ళి అటాచ్ అయిపోతుంది. దాన్నే హిమోగ్లోబిన్, RBC రెడ్ కలర్ ఎందుకు ఉంటుంది? దానిలో ఉన్న హిమోగ్లోబిన్ వల్ల. దానికి గ్లూకోజ్ కలిసినప్పుడు దాన్ని HbA1c అని పిలుస్తారు, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అని పిలుస్తారు. ఇది మారదు, అంటే ప్రతి క్షణం డిఫరెన్స్ రాదు. ఎందుకంటే ఒక్కసారి గ్లూకోజ్ వెళ్ళి కంబైన్ అయిపోతే హిమోగ్లోబిన్తో అది పర్మనెంట్ కనెక్షన్. సో ఈ RBC లైఫ్ స్పాన్ 120 days. సో అన్ని రోజులు అది కలిసే ఉంటుంది గ్లూకోజ్తో. సో ఎప్పుడైతే మీరు బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు HbA1c చెక్ చేస్తారో లాస్ట్ 3 months అంటే 120 days నుంచి యావరేజ్ గ్లూకోజ్ లెవెల్స్ మీ రక్తంలో ఎంత ఉందనేది తెలుస్తుంది. సో దిస్ ఈజ్ అ మచ్ బెటర్ వే టు మానిటర్ డయాబెటీస్. ఫాస్టింగ్, పోస్ట్ప్రాండియల్ చూసుకొని తక్కువ ఉంది ఎక్కువ ఉంది అనుకునే దాంట్లో అర్థం లేదు. 3 నెలలకు ఒకసారి HbA1c చెక్ చేసి మీరు మానిటర్ చేసేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఉండాలి? 6.5 to 7 ఉంటే ఓకే, గుడ్ కంట్రోల్లో ఉంది. అంటే మీరు ఏం మందులు వాడలేదు, మీకు 6.5, 7 మధ్యలో వచ్చిందంటే షుగర్ ఇంకా రాలేదు, బార్డర్లో ఉన్నారు అనే అర్థం. 7 to 8 ఓకే, షుగర్ వచ్చింది, ఉంది షుగర్, బట్ పర్వాలేదు, కంట్రోల్లోనే ఉందని. HbA1c 9, 12, 14, 16 వరకు
చూస్తాం. 9 కంటే మీ HbA1c ఎక్కువ ఉందంటే మీకు షుగర్ వల్ల జరిగే అడ్డ పరిణామాలు జరిగే సాధ్యతలు ఎక్కువ ఉన్నాయి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ డయాబెటీస్ వల్ల కంటిలో ఉన్న నరాలు డ్యామేజ్ కావచ్చు, డయాబెటిక్ రెటినోపతి అని పిలుస్తారు, అలా కావచ్చు. లేకుంటే కిడ్నీ డ్యామేజ్ కావచ్చు షుగర్ వల్ల, డయాబెటిక్ నెఫ్రోపతి అని పిలుస్తారు. కాళ్ళల్లో ఉన్న నరాలు డ్యామేజ్ అయితే అరికాళ్ళల్లో మంటలు, ఎప్పుడు కాలు పైన చల్లనీళ్ళు పోసుకోవాలనిపించేది, స్పర్శ సరిగ్గా తెలియకుండా ఉండేది, నడుస్తుంటే స్పంజ్ పైననో నీళ్ళు పైన నడుస్తున్నట్టు ఉండేది. ఇవన్నీ డయాబెటిక్ న్యూరోపతి వల్ల జరిగేలాంటి సిమ్టమ్స్. నరాలు కాళ్ళల్లో డ్యామేజ్ అయితే న్యూరోపతి అని పిలుస్తారు. లేకుంటే దెబ్బ తగిలితే అది ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి గ్యాంగ్రీన్గా మారచ్చు, కాలు కట్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. సో ఇవన్నీ ఛాన్సెస్ HbA1c 9 కంటే ఎక్కువ ఉన్నప్పుడు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే అస్సలు షుగరు కంట్రోల్లో లేదు అనేది అర్థం. సో ఈ టేబుల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నది, నేను షుగర్ ఒక్కటే కాదు, మేము గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ ఒక టాపిక్ అని డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ అందరి తలకి వచ్చేది ఏమి, ఓ షుగర్ గురించి మాట్లాడుతున్నారు అని. కానీ యాజ్ ఐ సెడ్, వీఆర్ టాకింగ్ అబౌట్ అ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ టుగెదర్ యాజ్ glucose imbalance. That includes obesity, that includes fatty liver, that includes heart problems, that includes